Hey chat, I hope you are doing great when you are watching this video and time వచ్చేసి 9:24 just 9కి లేచాము and today's plan is to go towards Goa. So yeah, Goa man. అండ్ ఇక్కడ నుంచి బెల్గంకి 94 అండ్ బెల్గం నుంచి ఒక 130 కిలోమీటర్స్ ఉంది. అదంతా ప్యూర్ ఘాట్ రోడ్. సో మినిమం 5 hours పడుతుంది ఆ 200 kilometers కవర్ చేయాలంటే. సో 10కి స్టార్ట్ అయినా 3 అవుతుంది గోవా వెళ్ళేసరికి. ఒక 1 hour ఎంజాయ్ చేసి మళ్ళీ 4కి బయలుదేరితే బెల్గంకి ఒక 9కి ఆ టైంకి వచ్చేస్తాం. సో ఈరోజు విల్సి బెల్గం దాటి ఒక ఊరన్న వెళ్తాను, లేకపోతే బెల్గంలోనే స్టే వచ్చేస్తాను. గోవాలో అయితే ప్రాబబ్లీ స్టే ఉండము, జస్ట్ విజిట్ చేసి వచ్చేస్తాం అంతే. అండ్ the beautiful view from our window, as you can see clouds చాలా హెవీ ఉన్నాయి. సో మళ్ళా గట్టి వర్షం పడేటట్టు ఉంది. టైం ల్యాబ్స్ పెడదామన్నా టైం ల్యాబ్స్ పెట్టే అంత టైం లేదు. సో విల్ సీ యూ ఆన్ మై బైక్. And yeah chatas, this is the hotel we stayed and we are moving up. So आना भैया बेलगम भैया ये रोड पकड़ो, बाईपास जाते सिटी बस जाते बाईपास बोले देहूं जाते रहे तारे चीज जाते हैं लोग नहीं बाईपास जाने का जो तारे चीज चढ़े कर बोले तो सीधा मत जाते। हां जाओ रोड मार जाओ, रोड पकड़ो भैया, ये टावर है ना, हाँ टावर के आगे जाने के बाद लेफ्ट मार, हाँ बाईपास जाता सीधा नया बस स्टैंड मिलता है, सीधा जाओ, कहाँ भी घूमो लो, सीधा गया तो बाईपास. ओके बाईपास से लेफ्ट मारा तो बेलगम. థ్యాంక్స్ అన్న. అండ్ యా చటాస్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ మెకానిక్ షాప్. ఎందుకంటే చైన్ ఫుల్ లూజ్ అయిపోయింది. సౌండ్ కరకర అని నాకు సౌండ్ వస్తుంది. ఇట్స్ వెరీ ఇరిటేటింగ్ అండ్ బైక్ కూడా సేఫ్ కాదు. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఏ మెకానిక్ షాప్ అండ్ చైన్ టైట్ చేయించుకోవాలి ఫస్ట్. ఓహో రాత్రి ఉంది మొత్తం సిటీ సెంటర్లో అనుకుంటా. దట్స్ అవర్ ఓయో. రాత్రి కనిపించిందో లేదో. బాగుంది, వెరీ డీసెంట్ ఓయో, డీసెంట్లీ ప్రైస్, డీసెంట్లీ గుడ్, బెటర్ ఓయో. ఐ కెన్ సజెస్ట్ దిస్ ఎనీవన్ వాంట్స్ టు స్టే ఇన్ హుగ్లీ. హోటల్ దామనాగి ఓయో నంబర్ గుర్తులేదు అంతే. ఇందాక నుంచి అయితే ఎత్తుతున్నాము, బైపాస్ రోడ్ అవుట్ ఎక్కేసాం. బట్ మాకు ఇంకా ఏమంటారు బైక్ రిపేర్ సర్వీసింగ్ సెంటర్, బైక్ రిపేరింగ్ ఆర్ సర్వీస్ సెంటర్ కనపడలేదు. స్ట్రైట్ వెళ్ళని అన్నారు, అక్కడ నుంచి ఏం కనపడలేదు. సో ఇంకా హైవే ఎక్కుతామేమో ఇంకొంచెంసేపట్లో. 1.5 kilometers హైవే ఎక్కుతాము. సో అక్కడన్నా ఉంటే బెటర్, లేకపోతే ఎక్కడో దగ్గర అయితే అర్జెంట్గా చెప్పేయాలి. బికాజ్ చైన్ మరీ అంటే మరీ లూజ్ అయిపోయింది. నాకే సౌండ్ వస్తుంది కర్ అని. కింద సెంటర్ స్టాండ్ తగులుతుంది అనుకుంటాను. సో కొంచెం త్వరగా ఏదో ఒకటి చేయాలి. అండ్ బ్యూటిఫుల్ కర్ణాటక. దిస్ ఈజ్ నేషనల్ హైవే 48, ద వన్ మనం ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చింది నేషనల్ హైవే 48. అండ్ దిస్ ఈజ్ ద సేమ్ హైవే నేషనల్ హైవే 48. అండ్ హుగ్లీ నుంచి బెల్గం వెళ్ళే రోడ్ బాస్ అమేజింగ్ అంటే అమేజింగ్. మొత్తం గ్రీనరీ. అంటే ఈ గ్రీన్ నేను ఇంతవరకు చూడలే. అంటే మన కాంట్రాస్ట్ అవన్నీ వేరు, కానీ ఈ గ్రీన్ ఇలాంటి ల్యాండ్స్కేప్లో లైక్ 60-70 దాటని స్పీడ్లో డ్రిజిలింగ్, కానీ ఇలాంటి దాంట్లో ఫ్రెండ్స్తో కార్లో వెళ్తే ఉంటుంది చూడండి. క్రేజీ వ్యూ అంటే క్రేజీ వ్యూ. అండ్ యా ఫ్రెండ్స్, హుగ్లీ బైపాస్ పోయింది. అండ్ అగైన్ ఫుల్లీ 4-lane నేషనల్ హైవే 48లోకి వచ్చాం. అది నేషనల్ హైవే 48, బట్ అది హుగ్లీ బైపాస్. అండ్ నిన్న నైట్ మనం ఇక్కడ నుంచే డైవర్షన్ తీసుకున్నాం. అండ్ అగైన్ మనం ఇక్కడికి వచ్చాం. అండ్ యా చటాస్ రైడ్ అప్డేట్, మోర్ 33 kilometers 47 minutes. అండ్ గట్టిగానే వెళ్తున్నాం, అబౌవ్ 80 వెళ్తున్నాం. మినిమం స్పీడ్ అబౌవ్ 80 వెళ్తేనే యావరేజ్ స్పీడ్ 80 వస్తుంది. సో వీ హ్యావ్ టు బి స్పీడింగ్ అప్ ఫ్రమ్ హియర్ బికాజ్ గోవా త్వరగా చేరుకోవాలి. టైం ఆల్రెడీ 12:20 అయింది. ప్రాబబ్లీ బై ఎంత ఉంది 12:20 అంటే 2:20 కన్నా వెళ్ళాలి. ఇంకో 2 hours కన్నా గోవా వెళ్ళాలి. దట్ ఇస్ ద మోటివ్. అండ్ ఇంకా ఆగే పనే లేదు బికాజ్ ఐ హ్యావ్ ఎనఫ్ ఫ్యూయల్ టు ఐ హ్యావ్ ఎనఫ్ ఫ్యూయల్. గోవాకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి కూడా నా దగ్గర మంచిగా ఫ్యూయల్ ఉంది. అండ్ చైన్ టైట్ చేయించాను, ఉందా ఓన్లీ ప్రాబ్లమ్. అండ్ ఇప్పుడే ఫుడ్ గట్టిగా తిన్నాం. ఫ్రెంచ్
లంచ్ కాదు, బ్రేక్ఫాస్ట్ కాదు, బ్రంచ్. ఇప్పుడే గట్టిగా బ్రంచ్ తిన్నాం. సో నాకు తెలిసి ఈవినింగ్ 4 వరకు ఇంకా బ్రేక్స్ తీసుకునే పని లేదు. బట్ చాయ్ బ్రేక్ తీసుకోవాలి. దానికంటే ముందు ఏటీఎంలో లిక్విడ్ క్యాష్ తీసుకోవాలి. మనం లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి. బట్ తెలిసి స్ట్రైట్ వెళ్తే ఏ రోడ్ బాగుంటుందో మనకి తెలియదు కదా. అండ్ ఇదే ఘాటి ఉంది. సో విల్ టేక్ దిస్ రోడ్. ఇక్కడ రైట్. గోవా అక్కడ ఇంటూ మార్క్ పెట్టారండి. ఎవరైనా లోకల్స్ అడుగుదాం. బొబ్బో సింగిల్ లేన్ రోడ్లో సగం ఉంది. అంకుల్ गोवा स्ट्राइट, गोवा स्ट्राइट कितना घंटा लगता? 3 घंटा। गाड़ी से बोला 2-2.5। हाँ 2-2.5 घंटा लगेगा। 2 एक ही रास्ता अच्छा जाओ। अच्छा है रास्ता पूरा गोवा का। हाँ నరేంద్ర హాయ్ చెప్పు. హాయ్ జటాస్. ఇక్కడ ఆగి ఒక 1/2 అవర్ అయింది అండ్ వర్షం ఇంకా పడుతూనే ఉంది. సో గోప్రోకి మైక్ కనెక్షన్ తీసేసాను. సో ఇప్పుడు ఇవి కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్. సో ఇలానే గోవా దాకా వెళ్తాను. ఒకవేళ మధ్యలో తగ్గితే మళ్ళీ అప్పుడు మైక్ కనెక్ట్ చేస్తాను. అండ్ యా జటాస్ ఆగున్న ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయట్లేదు. because there is no signal. And malla into the rain. Oh tagilindi kinda. Varsham. వాట్ ఏ స్టీప్. అసలు నేను పైకి చూస్తే కింద గమనించలేదు. బట్ మా బాబాయ్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ స్పాట్ టు స్టాప్. ఉంటుంది యా పర్ఫెక్ట్. అండ్ క్లిక్ సమ్ అమేజింగ్ పిక్చర్. And yeah, Chatas, on the way to Goa, we are at Varlewadi. There I can see board at VRLE Varlewadi, and we have beautiful paddy fields. Like ఎలా అంటే మన టీ ప్లాంటేషన్ చేస్తున్నట్టు రో బై రో. అండ్ కింద ఒక కాలువ ఫ్లోయింగ్ అండ్ నో వన్ అరౌండ్. హాయ్ అంకుల్, గోవా కిतना दूर? गोवा 40 किलोमीटर है मोलम। एक ही रोड सीधा? हाँ रोड अच्छा रहता? ऐसे ही रहता? इधर तक गंदा है इसलिए? थोड़ा गंदा है, इधर थोड़ा सा गंदा है। ओके कितने 1 घंटा में जा सकते हैं? हाँ ठीक है अंकल। मोलम में जा सकते हैं। हाँ मोलम गांव का नाम वो? हाँ गोवा बाउंड्री गया तो मोलम मिलता है। ओके अंकल, थैंक्स अंकल. किधर से आए तुम? हम तेलंगाना. हाँ and here we are finally to Goa. Welcome to Goa. Hospitality is your right, cleanliness duty.
స్లైడ్ అయింది. గుంజుదాం. नरेंद्र आजा the Pandek. Bro, how much time it will take to reach Goa? You already into Goa. Huh? You already into Goa. Oh, sorry, Panjim. 45 minutes max. Huh? 45 minutes max. 35. Huh? You know the way. Google Map. Follow me otherwise. Okay. I'm going to tell you. Okay. మంచి పని ఏంటంటే కింద పడలేరు. అండ్ దిస్ పీపుల్ ఆల్సో హెడింగ్ టువర్డ్స్ పంజిమ్, సో దే టోల్డ్ దే విల్ నావిగేట్ us to పంజిమ్. incredible ఇండియా, incredible గోవా. నేను ఇంకా ఏదో జరిగిందేమో యాక్సిడెంట్ అనుకున్నాను, బట్ సైడ్ ఏమో అనుకోలేదు. యా రే బాబా. And yeah, that is incredible Goa. As you can see, water coming from somewhere top of the mountain, and ikkada nunchi tunnel on the road side, and that side inkoka waterfall laga arrange ayindi. Incredible Goa, incredible India and incredible Goa. And this is the day 6 lone inni chusam, inka more 10 days to go, inka enni chudalo. And amazing rain ride. నాకు తెలిసి ఇంకా ఇంక్లినేషన్ ఉంటుంది. సో కెన్ యూ హియర్ దట్ సౌండ్? ఐ డోంట్ నో వాట్ చైన్ టైట్ చేపించినప్పటి నుంచి ఆ సౌండ్ వస్తుంది. మేబీ చైన్లో ప్రాబ్లం ఉందేమో. అండ్ బండి ఆఫ్ చేస్తుంది. అండ్ యూ కెన్ సీ హియర్ ఇట్స్ గోయింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 53. ఇంక్లినేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ అగైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. And you can see the valley. I don't know whether the clouds are అర్థం కావట్లేదు లేకపోతే రెయిన్ అర్థం కావట్లేదు. బ్యూటిఫుల్ గోవా రియల్లీ. చెప్పి ఇప్పటికో 10 సార్లు చెప్పుకుంటా ఇంక్రెడిబుల్ బ్యూటిఫుల్ అని. వాస్ గోవా లాస్ట్ టైం ఇదే మంత్లో, నాకు తెలిసి ఇదే డేట్లో వచ్చాను. అండ్ దిస్ లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్. అండ్ దిస్ ఇయర్ సేమ్ రైనీ సీజన్, సేమ్ గోవా, బట్ not on rented bike, on my own bike. Last time బస్సులో వచ్చి ఇక్కడ బైక్ రెంట్ తీసుకున్నాను. అండ్ ఇయర్ ఇక్కడికి వచ్చి, అండ్ ఇయర్ నా బైకే వేసుకొని ఇక్కడికి వచ్చాను. డ్రాస్టిక్ చేంజ్.
యా ఫ్రెండ్స్, రైట్ సైడ్ వేకెన్సీ మాల్ ది గోవా. ఇందులో ఈ మాల్ లోపలనే ఐ లవ్ గోవా అని రాస్తుంటున్నాను. ట్యాంక్ బండ్ మీద ఐ లవ్ హైదరాబాద్ అని అలా రాస్తుంటున్నారు. అండ్ యా చట హోటల్ ఇంకో 5.2 కిలోమీటర్స్ ఉంది. అండ్ యూ కెన్ సీ ఫుల్ రెయిన్. అండ్ టు రీచ్ హోటల్ అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళా బీచ్కి వెళ్ళి కొంచెం చిల్లుకొట్టి రిటర్న్ అనుకోవటం అంటే ఇది ప్లాన్స్ అయితే. సో లెట్స్ సీ. హోటల్ అయితే బీచ్ కత్తుతో ఉన్నట్టు చూపడుతుంది. బట్ లెట్స్ సీ వేర్ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ ఈస్. అన్నా ఫుల్ ట్యాంక్ అన్నా. ఓకే.